షబాష్ తీన్మార్ మల్లన్న అని చెప్పాలి. మామూలుగా సక్సెస్ కాలే, హోండా యాక్టివా కాన్సల్ ఫార్చునర్ దాకా సక్సెస్ అయ్యిండు. మాలా మాదుగులు దళితులు క్లియర్గా మల్లన్న చేతిలో మోసపోయారు. ఆ రోజు జై భీమ్ అని ప్రకటిస్తూ చెప్పినటువంటి అంశాలను అందరూ కూడా గమనించి నిజంగా తీన్మార్ మల్లన్న దళితుడా. 7200 వచ్చింది. అది 7200 అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. తీన్మార్ మల్లన్న పార్టీ పెడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని జోకడం ఎట్లా అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఎట్లా అంటే టికెట్ ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటు చూస్తే క్యూనీస్ ఆగమైపోయాయి. ఓ 15,000 20,000 మంది చూసే లైవ్ ఇలా 2,000 3,000 పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీని ఇలా తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను ఒక పావు లెక్క వాడుతుంది. క్లియర్. నమస్తే, నేను మీ క్రాంతి. మీకు వెనుక స్క్రీన్ పైన ఒక పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ పిక్చర్లో ఉన్నటువంటి అంశాలను ఫస్ట్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా తీన్మార్ మల్లన్న ఖాయ్ రాజా ఖాయ్, ఆర్టీఆర్, అదేవిధంగా టీజేఎస్ కోదండరామ్ గారు పెట్టినటువంటి పార్టీ గుర్తు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తు, దాని తర్వాత దళితులు (?), పార్టీ (?), బీసీ (?), బీసీలు (?). ఇప్పుడు ఇది ప్రస్తావన. సో ఈ అంశం దయచేసి మిత్రులారా పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే ఓ నలుగురికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో ముందుగా తీన్మార్ మల్లన్న నిజంగా ఆయనకు సెల్యూట్ చెప్పాలి, హ్యాట్సాప్ చెప్పాలి, షబాష్ తీన్మార్ మల్లన్న అని చెప్పాలి. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే, ఒక సాధారణ మధ్యతరగతి జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఏంది స్కూటీ మీద పోయేటటువంటి స్థాయిలో నుంచి అలా కాన్వాయ్లలో, అదేవిధంగా ఫార్చునర్ కార్లలో తిరిగేటటువంటి స్థాయికి ఎదిగింది. కాబట్టి ఖచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే, షబాష్ అనాల్సిందే. ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే, నిజంగా ఒక వ్యక్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు 5 రూపాయలు చాయదాయ పైసలు వేయండి అన్న స్థాయి నుంచి ఇవాళ నిజంగా ఫార్చునర్ కారులో తిరుగుతూ ఉన్నాడు అని అంటే అది తీన్మార్ మల్లన్నకే సాధ్యం, అలియా చింతపండు నవీన్ కుమార్ గారికే సాధ్యం. సో దీన్ని ఒక జర్నలిస్ట్గా నేనైతే ప్రశంసిస్తున్నా. మీరేం చేస్తారో మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. సో విషయంలోకి పోతే, తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి మొదట క్యూని స్టార్ట్ చేసిన తర్వాత ఎంచుకున్నటువంటి మొదటగా బలి చేయాలనుకుంటున్నటువంటి బలి చేసి పసుపు కుంకుమ అన్నీ చల్లి మంచిగా వాళ్ళను రెడీ చేసి ముస్తాబు చేసి ఓ గుడిముంగత కోసేటప్పుడు ఏ విధంగా చేస్తారో అట్లా చేసినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే, ఆ వ్యక్తులు ఎవరు అని అంటే బాధింపబడ్డ వాళ్ళు, బాధితులు ఎవరు అంటే మొదటగా చెప్పవలసింది దళితులు బాధపడ్డా సరే దళితులు, ముఖ్యంగా మాదిగ వర్గాలకు చెందినటువంటి అణగారిన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు. క్లియర్. ఇది మాదుగులు దళితులు క్లియర్గా మల్లన్న చేతిలో మోసపోయారు. అది ఎట్లనో కూడా ఆ మోసపోయినటువంటి వ్యక్తులు క్లియర్గా తెలుసు. మోసపోయిన వాళ్ళు కూడా తెరపైకి చాలామంది వచ్చి చాలా రకరకాలుగా చెప్పినటువంటి అంశాలు అయితే మనం గమనించినాం. సో నాకు తెలిసినటువంటి 2 అంశాలు చెప్తా. మీరు మొదటగా క్యూన్యూస్ను కనుక గమనిస్తే, ఒక 2-3 సంవత్సరాల కింద గమనిస్తే, నిజంగా నిష్పక్షపాతంగా గత ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అంటే తీన్మార్ మల్లన్న. ఆ రోజు నాలాంటి జర్నలిస్టులు కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్గా నిలబడ్డారు. కొంతమంది పార్టీలు కూడా లోబడి కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేసినారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసారు, వర్కౌట్ చేసిరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా తీన్మార్ మల్లన్నకు సాయం చేసిరు. ఆ రూపాయ 2 రూపాయల 3 రూపాయల ఇలా ఫార్చునర్ కార్లా తిరుగుతుండు. దానికి ఏం కారణాలు అన్నది అప్పుడు ఎవరైతే సర్వ్ చేసిరో, ఎవరైతే పని చేసిరో, ఎవరైతే సాయం చేసిరో వాళ్ళకి తెలుసు. సో ఆ అంశం పక్కన పెడితే, నిజంగా తనను మెచ్చుకోదగ్గ పనులు అయితే కొన్ని చేసిండు. కేసీఆర్ను ఎదిరించిండు, కేసీఆర్ను ఎండగట్టే ప్రయత్నం చేసిండు. అదంతా ఎందుకు చేసిండు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ వస్తే, తీన్మార్ మల్లన్న స్వప్రయోజనాల కోసమా లేకపోతే నిజంగా దళితులను అని చెప్పేసి ఆ రోజు జై భీమ్ అని ప్రకటిస్తూ చెప్పినటువంటి అంశాలను అందరూ కూడా గమనించి నిజంగా తీన్మార్ మల్లన్న దళితుడా అన్న ప్రస్తావన తీసుకొచ్చేంత వరకు మొత్తం అదంతా దళితుల మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అసలు ఆ దళితులను రెచ్చగొట్టేటటువంటి అంశం కావచ్చు, లేకపోతే దళితుల యొక్క ఎలా అట్రాక్ట్ చేయాలి, దళితుల్లో చైతన్యం ఎట్లా తీసుకురావాలనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఒక మహా వ్యక్తి,
గొప్ప వ్యక్తి, గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి విశారదన్ మహారాజ్. ఆయన తాను చెల్లి మొత్తం అంతా జ్ఞానాన్ని అంతా ఆ దళిత వర్గాలలో చైతన్యం తీసుకురావాలని తపనతోటి దాదాపు ఇన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి పోయి తను ఆ జ్ఞానాన్ని అంతా ఓ రకంగా దొంగిలించుకున్నాడు, ఎత్తుకచ్చుకోండు, చోరు చేసిండు అన్నట్టు. చోరీకి పాల్పడి ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఆ జ్ఞానాన్ని ఈయనకున్న మీడియా వేదిక ద్వారా చెప్పడం వల్ల చాలామంది దళితులు అట్రాక్ట్ అయ్యారు, దాని తర్వాత మోసపోయారు. దాని తర్వాత మోసపోయారు. ఇదొక ప్రస్తావన. దాని తర్వాత ఏం జరిగింది, ఇక దళితులు నమ్మిలలో మోసం చేసినాం, మళ్ళీ నమ్మనికి వీల్లేదు, ఖాతం కట్, దళితులు కట్, ఇక్కడ దళితులు కట్ చేయబడ్డారు. దాని తర్వాత మళ్ళీ ఏం తెరపైకి వచ్చింది అని అంటే 7200 వచ్చింది. అది 7200 అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకసారి అంటాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రావుల యొక్క విలమల యొక్క ఇండ్ల సంఖ్య అని అంటాడు. ఒకసారి అంటాడు మా టీం సంఖ్య అంటాడు. ఒకసారి అంటాడు ఇంకోటి అంటాడు. ఒకసారి అంటాడు అది పార్టీ అంటాడు. ఒకసారి అంటాడు అది ఏదో నినాదం అంటాడు. దాని వెనుకున్న మర్మం ఏందో, దాని వెనుకున్న రహస్యం ఏందో, అది ఒక అభూత కల్పననా లేకపోతే ఏందన్నది కూడా ఇంతవరకు తెలియదు. కట్ దాని మీద కూడా ప్రజలకు విశ్వాసం పోయింది. ఇంకా దాన్ని ప్రకటించడం కోసం 7200 అని టీషర్ట్లు వేసుకోవడం, 7200 టీం అని పెట్టడం, ఇవన్నీ తతంగా నడిచింది. ఏదో ఒక కథ నడిపించిండు. సో అది ఇంతవరకు తెలియదు. దాని గురించి ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఆయనకే లేదు. ఇప్పుడు మనం చెప్పడానికి దాంట్లో విషయం కూడా లేదు. సో 7200 పక్కనే పెడదాం. దాని తర్వాత ఎవరు వచ్చారు మళ్ళా అంటే పార్టీ ఎందుకు వచ్చింది అంటే ఈయన చేసినటువంటి కొన్ని దుర్మార్గపు పనులా, లేకపోతే నిజంగానే పాపం బెదిరించిండా, లేకపోతే నిజంగానే బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డా ఏమో తెలియదు. కొంతమంది బ్లాక్మెయిల్ చేసిండు, నిజంగానే మా దగ్గర పైసలు గుంజే ప్రయత్నాలు చేసిండు, ఆ భూమి సెటిల్మెంట్ ఈ భూమి సెటిల్మెంట్ అని చెప్పేసి మా దగ్గరకు వచ్చిండు. ఇట్లా నానా రకాలుగా చెప్పడం, కొంతమంది అమ్మాయిలు వేధించిండు అని చెప్పేసి దాని తర్వాత లక్ష్మీకాంత శర్మ ప్రస్తావన రావడం, ఇదంతా జరిగింది. దాని తర్వాత జైలుకు పోయిండు. తను చేసిన 73 కేసులో ఏమో అయినట్టున్నాయి, జైలుకు పోయిండు. జైలుకు పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిండు. బయటకు వచ్చే క్రమంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంది అని అంటే పార్టీ తెలంగాణ పరిరక్షణ ఏదో సంథింగ్, ఆ పార్టీ పేరు కూడా గుర్తులేదు, ఏదో ప్రకటించిండు. ఆ జైలు బయటనే బాగుండే, ఏదో చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం. రైట్, కట్ చేస్తే ఆ పార్టీ లేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ లేరు, ఎవరు లేరు, ఆ పార్టీ కట్. రైట్, మళ్ళా ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీని నినాదం ఎత్తుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని జోకడం. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఎట్లా అంటే అంటారు కదా, ఒక నాలుక మీద వల్లే దెబ్బలు అని అంటారు కదా, ఆ నాలుక మీద ఇచ్చిపెడితే ఒళ్ళంతా కొట్టినట్టుగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని, భర్త భార్యను ఒక నాలుక మీద కొట్టలే అన్నిటికాడ పడ్డే దెబ్బలు అంటారు కదా, గా విధంగా కాంగ్రెస్ పార్టీని అన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే మళ్ళా ఈయననే తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అన్నాడు. రేవంత్ రెడ్డిని కూడా వదలలే. కేసీఆర్ కంటే దుర్మార్గుడయ్యా రేవంత్ రెడ్డి అని అన్నాడు. కేసీఆర్ నన్న నమ్మొచ్చు కానీ రేవంత్ రెడ్డిని నమ్మరాదు అని అన్నాడు. కట్ చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి సంకన చేరిండు. రేవంత్ రెడ్డి సంకన ఎట్లా చేరిండో కూడా చూడాలి ఒకసారి మీరు. రేవంత్ రెడ్డి పంచన ఎట్లా చేరిండు, రేవంత్ రెడ్డి సంకలు ఎట్లా చేరిండు అని చెప్పినా కదా, చూపిస్తా చూడరు. ఇక ఇది తిన్మన్ మల్లన్న హ్యాండిల్, ఇది ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్, ఇది దీంట్లో చూపిస్తుంది. ఇగో ఇది కథ చూసిరా. ఇది రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత రేవంత్ రెడ్డిని నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈరోజు మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశారు అని చెప్పేసి తన సొంత హ్యాండిల్లో పెట్టుకున్నటువంటి ఒక ట్వీట్ ఇది. సో ఇది ఒక పుష్పగుచ్చం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇట్లుండి ఫోటో తీయండి, బాగుంది, అంతవరకు బాగుంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది అంటే పాలిచ్చి పెంచినటువంటి తల్లి రొమ్ములను ఏ విధంగా గుద్దుతారో కొంతమంది దుర్మార్గులు, గదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. సో ఎందుకు ఇది, మళ్ళీ ఇదెందుకు అనే అంశము తెరపైకి వస్తే అసలు ఏం జరుగుతుంది అన్నది మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రైట్, మీరు గమనిస్తారు కదా. ఎందుకు అనంటే తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదు. క్లియర్గా చెప్తా ఉన్నా. ఈ అంశాలు మనము మాట్లాడతా నేను దాని తర్వాత. రైట్, ఈ అంశాలు మాట్లాడతా. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మనుగడ లేదు, 0, 0.
ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీలోకి తీర్మానం మల్లన్న వస్తాడు అని అన్న వార్త వినిపించినప్పుడు ఇవాళ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే క్యాబినెట్ హోదాకు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, చీ పో వద్దు అన్న వ్యక్తులే కోకొల్లలు ఉన్నారు. ఎందుకు అని అంటే తీర్మానం మల్లన్న ఎటువంటి వ్యక్తి అని అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులెక్కడికే. కాకపోతే ఆ పొద్దు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అడుగుతూ ఉన్నాడు. గతంలో భువనగిరి ఎంపీగా అడిగిండు. ఇక ఏం దోస్తే అది అడిగిండు. ఇక అట్లా కాదు, ఏదో ఒకటి ఇచ్చి ఓడగొడదామని అనుకోరు వాస్తవానికి. కానీ అదృష్టం బాగుండి ఓడిపోలే. అదృష్టం ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు సస్టైన్ అవుతూ ఉన్నాడు. సో అదృష్టం ఉన్నది, ఓడిపోలే, గెలిచిండు. అది కూడా గెలుపు చాలా తక్కువ మెజార్టీ అంటారు దాన్ని అసలు పరిగణలోకి కూడా తీసుకోరు. సో పరోక్షంగా రాకేష్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా ఇక మొత్తానికి తీర్మానం మల్లన్నను ప్రకటించినటువంటి అంశం అయితే క్లియర్గా తెలుసు. సో తీర్మానం మల్లన్నకు కాంగ్రెస్ పార్టీలో 0 స్థానం. ఎందుకు 0 స్థానం అంటే ఇప్పుడు ఈ టెన్యూర్ ఎంత ఉంది, గట్టిగా మాట్లాడితే ఇంకా సంవత్సరంన్నర కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు పట్టించుకుంటలేరు. దేక్తలేరు. తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఎవరు దేక్తలేరు. ఎందుకు ఈయనకి ఏం కావాలట అంటే తీర్మానం మల్లన్నకు మంత్రి పదవి కావాలన్నట. తీర్మానం మల్లన్నకు మంత్రి పదవి కావాలన్నట. మంత్రి కావాలి. మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ మంచిది, రేవంత్ రెడ్డి మంచోడు, రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీర్మానం మల్లన్ననే గవే ముచ్చట్లు చెప్పేటాడు. కాకపోతే మంత్రి వస్తలేదు కదా. కథం మంత్రి వస్తే ఇప్పుడు ఈ టెన్యూర్ ఏదైతే సంవత్సరంన్నర ఉన్నది కదా, దీన్ని అడ్డం పెట్టుకొని మంత్రి అవుతాడు. మంత్రి తర్వాత ఏమవుతుంది అంటే ఇక ఎట్లాగో మంత్రి కొనసాగుతున్నప్పుడు ఇంకా 4 ఏళ్ళ టైం ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటే ఏదో ఒక నామినేటెడ్ కింద ఓ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ అట్లనే కంటిన్యూ చేస్తారు అన్న ఆశ ఉండే. బట్ ఈయనకు అర్థమైపోయింది వీళ్ళు మంత్రి ఇయ్యరు, ఈ సంవత్సరంన్నరలో ఈ పదవి ఆగమైపోతుంది. ఇటు చూస్తే క్యూ న్యూస్ ఆగమైపోయాయి. క్యూ న్యూస్లో మొత్తము రేవంత్ రెడ్డి భజన, కాంగ్రెస్ భజన చేస్తే క్లియర్గా మొత్తం ఆగమైపోయాయి. ఇప్పుడు నేను ఏం చేసినా ఏం నడవది, ఎవడు వినే పరిస్థితి లేదు. ఓ 15,000 20,000 మంది చూసే లైవ్ ఇలా 2,000 3,000 పడిపోయాయి. ఆ 2,000 3,000 కూడా ఇంకా 4 రోజులు అయితే వస్తారో రారో. ఈ అయోమయ స్థితిలో వచ్చినటువంటి ఆలోచన ఏంది అని అంటే క్లియర్గా తీర్మానం మల్లన్నకు వచ్చినటువంటి ఆలోచన బీసీలు. ఎందుకు అనంటే ఇప్పుడు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మోసపోవడానికి రెడీగా అనంటే వాళ్ళు బీసీలు. ఎందుకు ఈ అంశం చెప్తున్నా అంటే మోసపోవడానికి అన్నందుకు క్షమించండి, బట్ మోసపోకండి. సో విషయం చెప్తా ఉన్నాను. ఫస్ట్ మాదిగలను, ఎస్సీలను, దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను మోసం చేసేయండి. క్లియర్. వీళ్ళు నమ్మే ప్రసక్తి లేదు, ఇక వీళ్ళు నమ్మరు. దాని తర్వాత మళ్ళీ 7200 లెక్కలు ఏదన్నా 9200 తీసుకొద్దామా, లేకపోతే 1900 తీసుకొద్దామా అని అంటే ఈయన పరిస్థితి లేదు. ఇది క్లోజ్. దాని తర్వాత ఆర్టీఆర్ అన్నారు. ఆర్టీఆర్ లెక్కలు ఇంకోటి ఏదన్నా పీటీఆరో, ఆర్టీఆరో, లేకపోతే కేకేఆరో, లేకపోతే ఎస్కేఆరో ఏదన్నా తెద్దామా అంటే అది కూడా నమ్మే ప్రసక్తి లేదు, క్యాన్సల్. ఇక ఉన్నది ఎవరు అని అంటే బీసీలు. ఇప్పుడు బీసీలను ఇప్పుడు మోసం చేసేటటువంటి ప్రయత్నమే ఈ బీసీ యొక్క నినాదం. నిజంగా చెప్పండి, ఈ దళితులను, ఎస్సీలను, మాలమాదిగ బిడ్డలను నిజంగా తీర్మానం మల్లన్న వాళ్లకు అనుగుణంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి ఎంతమంది దళితుల జీవితాలలో వెలుగులు నింపిండో ఒక్కసారి మీరు చెప్పండి. 0. సెకండ్ది 7200 వల్ల ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమంది ఆ 7200 అంటే ఎంతమందికి దాని మీనింగ్ తెలుసు, ఎంతమంది దానివల్ల లాభపడ్డరు అని అంటే 0. గుండు 0, మామూలు 0 కూడా గుండు 0. దాని తర్వాత ఆర్టీఆర్, ఈ ఆర్టీఆర్ అంటే నిజంగా చాలామందికి తెలియని ప్రస్తావన తీసుకొచ్చిండు. ఛత్తీస్గఢ్ పోయిండు, కొంతమంది జర్నలిస్టులను తీసుకుపోయిండు. పాపం అడ్వకేట్, హైకోర్టు అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు శరత్ సార్ను తీసుకొని పోయిండు. ఆడ ఆగం పట్టించిండు. అది 0 అర్పణం, అది 0. మళ్ళా ఈడ ఏం లేదు. ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే బీసీలు. ఇప్పుడు బీసీలను కూడా 0 చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే పాపం లేదే,
ఇంకో సంవత్సరం అయితే పదవి అయిపోయాయి వాళ్ళు చూస్తేనేమో ఈ పదవిని అడ్డం పెట్టి మంత్రి పదవి ఇస్తారంటే ఇయర్ అవుతుంది. ఇంకా ఎట్లా సర్వైవల్ ఎట్లా? అటేమో క్యూ న్యూస్ చూసుకుంటే ఆగమైపోయాయి, క్యూ న్యూస్ మొత్తం ఆగమైపోయింది, ఏం లేదు. ఎట్లా ఎవరు చూస్తలేరు. ఒక వీడియో పెడితే ఓ 10 మంది కూడా చూస్తలేరు, చక్కగా 10 మంది కూడా చూస్తలేరు. ఎట్లా ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అని ఒకరోజు నిద్రపోయినప్పుడు కలలో వచ్చినటువంటి ఆలోచనే ఇంకా ఎవరు నా చేతిలో మోసపోంది అని ఆలోచించగా తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ కుమార్కు తట్టినటువంటి ఆలోచన బీసీలు. ఇప్పుడు ఈ బీసీల పనిలో పడ్డాడు. ఇప్పుడు రెడీ చేసుకున్నాను అన్నట్టు, వీళ్ళని మోసం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఈ బీసీలను అడ్డం పెట్టి సార్ చేసేటటువంటి ప్రయత్నం ఏంది అని అంటే మొత్తానికి ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కొట్టేయాలి, లేకపోతే మళ్ళా ఎలక్షన్ల వరకు లేకపోతే ఎలక్షన్ల వరకు క్యూ న్యూస్ను కొంచెం పుంజుకునేటట్టు చేయాలి, పైకి తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కొట్టాలి, మినిస్టర్. లేకపోతే బీసీలను అడ్డం పెట్టుకొని వాళ్ళ కాడ పైసలు వసూలు చేయాలి. పైసలు ఇక మొత్తానికి లాస్ట్కి వీడికి వచ్చింది కథ. నిజంగా నేను చెప్పినట్టుగా మీరు ఒకసారి గమనించండి. ఆర్టీఆర్ సక్సెస్ అయిందా, దళితులు సక్సెస్ అయ్యారా మల్లన్న మాట నమ్మి, లేకపోతే 7200 సక్సెస్ అయిందా, లేకపోతే ఈయన పెట్టిన పార్టీ సక్సెస్ అయిందా? ఏది కాలే. ఇదంతా సున్నా. ఇప్పుడు బీసీలు ఎట్లా సక్సెస్ అవుతారు? బీసీలు తీర్మానాలను నమ్మి ఎట్లా సక్సెస్ అవుతారు చెప్పండి? సక్సెస్ అవుతారా? సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు నమ్ముతురా? మీరు నమ్మాలంటే ఫస్ట్ ఇవన్నీ కావాలి కదా. అరే పాపం మల్లన్న ఆర్టీఆర్ అన్నాడు, ఏదో చేసిండు, అయిపోయాక మొత్తం బ్రహ్మాండంగా విజయం సాధించాడు. లేదు, సున్నా. దళితుల జీవితాలలో వెలుగులు నింపుతాడు అని అనుకొని విశారద మహారాజ్ దగ్గర కొట్టేసినటువంటి తెలివినంత వాడి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆడేమన్నా లాభపడ్డరా దళితులు అంటే సున్నా. దాని తర్వాత 7200 అంటే ఎవరికి ఆ మీనింగే తెలియదు, అది సున్నా. దాని తర్వాత పార్టీ పెట్టిండు, పార్టీ వల్ల జైలు నుంచి బయటకు వచ్చుడే పార్టీ అనౌన్స్ చేసిండు. ఆ పార్టీ అసలు పేరేంది, ఊరేంది, దాని కథ ఏంది, దాని వ్యవహారం ఏంది అనేది కూడా తెలియదు, సున్నా. ఇవాళ మళ్ళీ బీసీలను సున్నా చేయడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ నమ్మే ప్రసక్తి ఉండదు. అనవసరంగా మీకు ఎవరైతే అంటే లేకపోతే ఇవి మీకు వస్తున్నటువంటి ఆలోచనలా లేకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చాలా తప్పుడుగా ఉన్నాయి. నిజంగా ఒక పనికొచ్చే పని చేయండి. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఉన్నారు. 30 ఏళ్ళ పోరాటం చేసిండు తను. దళితులకు ఈ దళితులలో పోరాటం చేసిండు, ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చే విధంగా చేసిండు. చివరికి ఏబిసిడి వర్గీకరణ సాధించిండు. అది ఒక గొప్ప కార్యం. ఒక అంశాన్ని పట్టుకుంటే దాని మీద పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకునేంత వరకు వాళ్ళు ఖచ్చితంగా ఆ అంశాన్ని వదిలిపెట్టరు. అది మందకృష్ణ మాదిగ చేసినటువంటి మేలు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ. సరే, తను మాదిగలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల వాళ్ళకి ఎంత న్యాయం జరుగుతుంది. ఉన్న అంత రిజర్వేషన్ అంతా కూడా మాలలు తీసుకొని పోతూ ఉన్నారు. ఇదంతా జరిగితే ముఖ్యంగా ఈ 57 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా తను ఏదో ప్రస్తావన తీసుకొచ్చి మొత్తానికి ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ళ పోరాటం వల్ల ఫలించింది. అలా ఎందుకు అనంటే ఒకే నినాదం, ఒకే వ్యక్తి, ఒకే రకంగా అన్ని రాష్ట్రాలను తిరుగుతూ ప్రధానమంత్రిని కూడా సైతం ఇవాళ మెప్పు పొంది సుప్రీంకోర్టులో ఆర్డర్ పాస్ చేసే విధంగా తీసుకొచ్చాడు. అది మందకృష్ణ మాదిగ ఒక అంశాన్ని పట్టుకుంటే పోరాడేటటువంటి స్ఫూర్తి. ఏంది ఇది? పూటకో మాట, పూటకో ముచ్చట, గంటకో మాట, గంటకో ముచ్చట. ఇది కాదు తెలంగాణ ప్రజలు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాత తీర్మానం మల్లన్నను తీసుకురండి, మేము కూడా స్వాగతిస్తాం. మీరు ఎట్లయితే నాకు ఛాయ పైసలకు 5 రూపాయలు 10 రూపాయలు వేయండమ్మా అని అడిగిర్రో గా తీర్మానం మల్లన్నను తీసుకురారు. ఎవరైతే నిజంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పబ్లిక్లను తీసుకొచ్చి మీ స్క్రీన్ పైన చూపిస్తూ వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చేసారో గా తీర్మానం మల్లన్నను తీసుకురండి. ఈయన అవసరం లేదు, మాకు ఈయన అవసరం లేదు, సమాజానికి అవసరం లేదు. ఈ జర్నలిస్టుల అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మాకు. కొంతమంది నిజంగా
మీ కొంతమంది కొత్తగా ఎవరైనా ఛానళ్ళు పెట్టుకున్నా లేకపోతే ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా నువ్వు కూడా గాయం లెక్కనే చేస్తావా అన్న పరిస్థితికి తీసుకొచ్చు. ఇది అతిశయోక్తో లేకపోతే నేను పొగుడుతున్నాను ఫీల్ అయ్యేవట్ల దయచేసి మంచిగా అబ్జర్వ్ చేయి. నిజంగా ప్రస్తావన ఉన్నది. యూట్యూబ్ ఛానల్ అనగానే ఓహో యూట్యూబ్ ఛానల్ అంటే ఇక ఆయన లెక్కనే చేస్తారా అందరూ? ఆయన లెక్కనే చేస్తారు. ఆయన లెక్కనే అంటే ఆయన లెక్క అంటే గొప్ప కాదు, మళ్ళా పొరపాటేరు అట్లా బ్లాక్మెయిల్ చేస్తారా, దందాలు చేస్తారా, ఆన్ని బెదిరిస్తారా, గీడికి తీసుకొచ్చారు. ఇది చాలా తప్పు. దయచేసి మీరు ఇప్పటికైనా సరే బీసీలు అంటున్నారు కదా, నేను సరే న్యాయం జరగాలి, బీసీలకు కూడా న్యాయం జరగాలి. బీసీల ఏకం కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి. 75% మొత్తం బీసీలు ఈ అణగారిన వర్గాలు ఉన్నా తప్పులేదు, బహుజన వర్గాలు ఉన్నా తప్పులేదు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే. కాకపోతే నిజంగా చెప్పండి, మీరు ఇవాళ ఈ వీడియో చూస్తున్న తర్వాత మీరు రాత్రిపూట పండుకునేటప్పుడు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజంగా నేను ఈ ఆర్టీఆర్ చెప్పి మోసం చేసినట్టు, నిజంగా దళితులను మోసం చేసినట్టు, లేకపోతే ఈ పార్టీ పెడతా అని కొంతమంది వ్యక్తులను మోసం చేసినట్టు, మా టీం సభ్యులను మోసం చేసినట్టు, ఇవాళ మళ్ళీ బీసీలను కూడా మోసం చేసిన తర్వాత నా మనుగడ ఏంది అని అన్నది ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకు అనంటే నీకు కూడా తెలుసు, నువ్వు జస్ట్ ఏదో పావు లెక్క వాడుతున్నావు బీసీలను అని చెప్పేసి నీకు కూడా తెలుసు. క్లియర్ అది. బీసీలను ఒక పావు లెక్క వాడుతుంది. క్లియర్. ఇది కాదు అన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి. ఎందుకు కాదు అని అంటున్నానంటే ఏది కాలే కదా, ఏది కాలే. 5 ప్రస్తావనలు తీసుకుంటే 5 ప్రస్తావనలో ఒకటి కూడా సక్సెస్ కాలే. తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యింది, మామూలుగా సక్సెస్ కాలే. హోండా యాక్టివా కాన్సల్ని ఫార్చునర్ దాకా సక్సెస్ అయ్యిండు. రెంట్కు 9,000కు 5,000కు రెంట్కు ఉండే ఈ స్థాయి నుంచి ఇవాళ 70 లక్షలు 80 లక్షలు పెట్టుకొని కొనుక్కునే ఇల్లు 70 లక్షలు 80 లక్షలు పెట్టుకునే ఇల్లు, ఆ ఇంట్లో ఉండేంత వరకు సక్సెస్ అయ్యింది. ఒక పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ అయ్యిండు. ఒక పార్టీ తరపు నుంచి వాళ్ళు ఇస్తున్నటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో అది పొందేంత సక్సెస్ అయ్యిండు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. మీరు తీన్మార్ మల్లన్న మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, చిచి ఈ గట్ల అంటారా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడతారు కింద. ఆ బ్యాచ్ ఉంటుంది, అది కూడా పెయిడ్ బ్యాచ్. వాళ్ళకు 150 ఇచ్చి పెట్టిరి వాడేదో అంటుండు అని చెప్పేసి అంటాడు. ఓకే, దాన్ని కూడా స్వాగతిస్తాం. కాకపోతే పెట్టేటోళ్ళు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ 50 రూపాయలకు 100 రూపాయల కామెంట్లు పెట్టకూర్రి. మీరు 50 రూపాయలు 100 కానే ఆగిపోతారు. నిజంగా ఒకవేళ కొంతమంది ప్రేమ ఉండో లేకపోతే మనోడు చెప్పినటువంటి అంశాలను కూడా నిజమే కావచ్చు, మళ్ళీ చెప్పేది కరెక్ట్, అంతే ఏదేదో చెప్తున్నావు అని అంటే సరే ఓకే, ఒక నిమిషం నీ పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడదాం. మళ్ళీ చెప్పేది కరెక్టే. టీం సభ్యులు ఉన్నారు కదా, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ టీటీఎస్ దీన్ని కూడా వాడతాడు. మళ్ళీ నేను కొత్తగా టీటీఎస్ తీసుకొచ్చిన అంటాడు. ఇది తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అని పెట్టినా నేను ఏదో అట్లా మీకు అర్థం కానికి. సో ఏం జరుగుతుంది అని అంటే దీంట్లో ఏ ఒక్కరు కూడా ఫార్చునర్ కారు కొనరా ఒక్కరన్నా? ఫార్చునర్ కారు కొనరా? ఇన్నోవా క్రిస్టా కొనరా చెప్పండి. టీం సభ్యులకు అడుగుతా ఉన్నా. పొద్దున్న లేస్తే కొంతమంది పాపం మిత్రులు కష్టపడుతూ ఉంటారు, చదవనికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం డామినేషన్ ఉంటుంది దిక్కు ఇట్లా అంటాడు. ఎందుకు అదంతా చెప్పని కదా, ఎందుకున్నావు పక్కన కోయాంకర్గా ఎందుకు పెట్టుకున్నావు అనవసరంగా? చాలా చక్కగా చెప్తాడు నీకంటే, చాలా చక్కగా, చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా చక్కగా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మధ్యలో ఇట్లా అంటాడు. ఏమిటికి ఇంకా కో యాంకర్గా పెట్టుకొని ఆడ పక్కన పెట్టుకొని స్క్రీన్ మీద స్పేస్ ఇచ్చేమిటికి ఒకసారి ఆలోచింది. సో ఈ అంశం పక్కన పెడితే ఎవరన్నా కారు కొన్నారా? తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఎవరన్నా ఒక్క కారు తీసుకురా? క్వశ్చన్ మార్క్. రెండవది ఇల్లు తీసుకురా. మూడవది ఒక పార్టీలో మీకు మెంబర్షిప్ ఉందా? ఎవరికన్నా మెంబర్షిప్ ఉందా? మీ పార్టీలో మెంబర్షిప్ ఉందా? మీకు తగిన తీన్మార్ మల్లన్నకు తగిన ఆధారణ ఎవరికన్నా ఉన్నది? ఈ 3 చూసుకోరు ఒకసారి. ఇక మా అన్న భుజాలు జరుపుకొని లేకపోతే తలకాయలు గుద్దుకొని లేకపోతే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే కాదు. ఇవి చూసుకోరు ఫస్ట్. లేకపోతే మీ తర్వాత తీన్మార్ మల్లన్న తర్వాత నా పేరు వినబడుతుంది బై క్యూనీస్ అంటే అనేటోళ్ళు ఎవరు ఉన్నారు? అంత డామినేషన్, క్లియర్ డామినేషన్ అంతా. మీరు ఒకసారి చూస్తే కనుక క్యూన్యూస్కు
ఒక్కసారి ఎవరు ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందో చూసుకోరు. ఆ ఛానల్ నాది కదా అని ఒకసారి అన్నాడు. ఇక ఇష్టమే రాజ్యం, ఇక ఏముండదు. ఇక అంటే ఇక నోరుకు నొప్పి లేవదు కదా, నోరుకు నొప్పి లేవదు కదా, ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టుగా అతగాడు ఎన్నైనా మాట్లాడతాడు. సో అవి వినడానికి జనాలు కూడా రెడీ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్త తరహా. అంటే మార్కెట్లో కనుక కొత్త మంది వస్తే కొంతమంది తాగుబోతులు ఎట్లేగా పడతారో ఆ విధంగా ఒక కొత్త రకాలను తీసుకొని వస్తూ ఉంటాడు. నేను ఇది రాసిన ఏదో ఒట్టిగా రాసిన, మళ్ళీ చెప్తున్నా, ఈ టీటీఎస్ అని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అని చెప్పేసి దీని ఏదో మళ్ళీ చిత్రీకరించే ప్రయత్నం. ఇది కూడా దేన్నైనా వాడాలంటే వాడకంలో దిట్ట తీన్మార్ మల్లన్న, వాడకంలో దిట్ట. ఇది ఆవేదనతోటి, దయచేసి ఆవేదనతోటి చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నా అంటే నిజంగా ఎంతోమంది పుస్తలు అమ్ముకొని ఆటోలు నడుపుకొని రూపాయి పోగు చేసుకొని వాళ్ళంతా కూడా ఇలా ఆగమైనటువంటి పరిస్థితి. చాలామంది మనకు అందుబాటులోకి వచ్చి అన్న నేను ఈ అంశాలు చెప్పదలుచుకున్నా అంటే లేదు భయ్, తోటి జర్నలిస్టు సరే అవునన్నా కాదన్నా ఎదుగుతూ ఉన్నాడు, ఎదగనీతి అని చెప్పేసి నేను కొంతమందిని వద్దు మీరు ముందుకు రాకండి అని అన్నా. కాకపోతే ఇలా బీసీ నినాదం ఎత్తుకునేసరికి కొంచెం కడుపులో మంటమండుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ మా బీసీ బిడ్డలో మోసం చేస్తాడో, ఆల్రెడీ మా దళిత బిడ్డలో మోసం చేసిండు, కొంతమందికి ఆర్టీఆర్ అని చెప్పి మోసం చేసిండు, పార్టీ పెడుతున్నా అని చెప్పి మోసం చేసిండు, 7200 అని చెప్పి మోసం చేసిండు. ఇవాళ మా బీసీ బిడ్డలను ఏడా మోసం చేస్తాడు అని చెప్పేసి కొంచెం ఆవేదనతో కడుపు తరుక్కుపోయి చెప్తున్నా. దయచేసి మా బీసీ బిడ్డలారా మోసపోకండి. మల్లన్న చేస్తున్నటువంటి అరాచకాలను కొంచెం మీరు ఎండగట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీసీలో ఆ శక్తి ఉన్నది. ఇవాళ మోసం చేసేటోడు తప్పు కాదు, మోసపోనికి ఎవడైతే రెడీగా ఉంటాడో వాడిదే తప్పు. దయచేసి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా, చేతులు ఎత్తి చెప్తా ఉన్నా, మోసపోకండి. ఎందుకు అని అంటే చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు బీసీలలో, కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏకీకృతం అయినప్పుడే బీసీ రాజ్యం రావడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా చెప్తా ఉన్నా. మీరు ఇంకొకసారి గమనించండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చివరిగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యతిరేకించడానికి మళ్ళా ఓసీ సీఎం అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా బీసీ సీఎమే అవుతాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తున్నందుకు కారణం ఏంటంటే ఈ బీసీలంతా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఎత్తుకపోయి కాంగ్రెస్ పార్టీకి ఇగో ఇది నా బలం. ఈ బీసీలంతా ఇట్లా చూసుకుంటే ఇంతమంది ఉంటారు కదా, వీళ్ళందరి పేరు చెప్పి ఇదంతా ఒక చెట్టు అయితే ఈ చెట్టు పేరు చెప్పి కాయలమ్మ వ్యక్తి ఈ మళ్ళీ ఈయన అమ్మేస్తాడు. ఇక ఏడు కాడికి కాంగ్రెస్ పార్టీ కాడ తాకట్టు పెట్టేస్తాడు, మంత్రి పదవి కొట్టేస్తాడు. దాని తర్వాత బీసీలో ఏం లేదు, బీసీలకు న్యాయం చేసింది అని మళ్ళీ ఆయన చెప్తాడు. ఇక ఏమున్నది న్యాయం ఉండేది, ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే లోట పీస్ ఉండదు. దయచేసి అర్థం చేసుకోరు. మంచిగా చెప్తా ఉన్నా, ఆవేదనతో చెప్తా ఉన్నా, ఆలోచన చేయండి. ఏది సక్సెస్ కాలే కదా, ఏదన్నా అయితేనేమో అనురింది, ఏది మధ్యలో ఒడిచిపెట్టాడు. మధ్యలో ఎందుకు వదిలిపెడతామనంటే ఒకసారి జైలుకి పోతే ఒకటి వదిలిపెట్టాలి, ఒకసారి ఇంకోటన్నా మీదకి వస్తే ఇంకోటి వదిలిపెట్టాలి, ఇంకోటి ఎవడన్నా టీం సభ్యులు ఏమన్నా అంటే అదొకటి వదిలిపెట్టాలి. ఏది వదిలిపెట్టుడే కదా, ఏది సక్సెస్ చేసినావు? మందకృష్ణ ఒకసారి గుర్తు చేసుకో, ఏం పోరాటం అది. ఇప్పటి వరకు విశారద మహారాజుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉండాలి మా పార్టీలకు రానని చెప్పి? ఏదైనా పార్టీలకు పోయిండా? అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీలకు పోయిండా? చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఒక కాజును నమ్ముకుంటే, ఒక ఖచ్చితంగా ఓ విషయం పట్ల పోరాటం చేయాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన పరిస్థితే వేరు ఉంటుంది, ఆలోచన విజ్ఞానమే వేరు ఉంటుంది, ఆలోచన చేసే తీరే వేరు ఉంటుంది. ఆలోచనలు ఏవీ లేవు. దయచేసి గమనించండి. చేతులెత్తి మొక్కి చెప్పినా కదా ఇందాక, మళ్ళా చెప్తా, ఖచ్చితంగా మారుర్రి. మళ్ళా పోయి ఆ ఊబిలో పడకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఊబిలో పడకండి. మోసం చేసేటానికి రెడీగా చాలామంది ఉన్నారు, మోసపోకండి. అలా ఈయననే కాదు, మొత్తం మోసకారని ఈయనొక్కడనే అనటలేదు, చాలామంది ఉన్నారు. అందులో మనగాడు కొంచెం ఆరితేరినటువంటి వ్యక్తి, ముందంజలో రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. దయచేసి ఆ కాళ్ళకు కళ్యాలు వేసి ఆగబట్టాలి, లేకపోతే అందరినీ తాకట్టు పెట్టుకుంటే తన ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని విస్మరించకండి. ఈ వీడియోను ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరిచి ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి. జై హింద్.